హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే మనం ములక్కాయ దోసకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ములక్కాయ చూసారు కదా ఎంత బాగుందో. ఇది చెట్టు ములక్కాయ అండి. చెట్టు మీద నుంచి కోసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా హైట్లో ఉంది, వీడియో తీయడానికి అవ్వదు కదా అని చెప్పి కోసిన తర్వాత చూపించాను. సో వీటిని అయితే చక్కగా నీట్గా వాష్ చేసుకుని ముక్కలు కోసుకుని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అలాగే వీటితో పాటు ఒక దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయను కూడా పైన తొక్క అంతా తీసేసి ఇట్లా ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. ములక్కాయ దోసకాయ టొమాటో కర్రీ చాలా ఈజీ, అలానే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాము. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపులు యాడ్ చేసుకుందాము. సాయపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసుకుందాము. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము. అలానే కొద్దిగా కరివేపాకు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాము. వీళ్ళు ఎంతమందికి ఇలా ములక్కాయ దోసకాయ టొమాటో కర్రీ తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకుని చక్కగా మగ్గే వరకు వెయిట్ చేద్దాం అన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసుకుందాం అన్నమాట. కర్రీ అయితే చాలా సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మునక్కాయ దోసకాయ టొమాటో కర్రీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా మునక్కాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడంతా ములక్కాయ సీజన్ కదండి, ఎక్కడ చూసినా ములక్కాయ కర్రీ అనమాట. సో మన చెట్టుకు కూడా చాలా బాగా కాసాయి ములక్కాయలు. ఇప్పుడైతే దీనిలో కొద్దిగా పసుపు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి. 2 మినిట్స్కి ఒకసారి చూసుకుంటే ఇలా మగ్గేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు యాడ్ చేద్దాము. నేనైతే ఒక టొమాటోనే కట్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే 2 ములక్కాయలు తీసుకున్నాను. 2 ములక్కాయలకు ఒక టొమాటో సరిపోతుంది, లేదు అంటే పులుపు ఎక్కువైపోతుంది అని చెప్పి. సో అలానే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేద్దాము. చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి. మనకి పులుసులా కావాలి అంటే కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గనిస్తే సరిపోతుంది. చూసారా, కర్రీ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీకు కూడా ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకోవాలి, తక్కువ టైం ఉంది అంటే ఇలాంటివి బెస్ట్ అండి. చక్కగా సింపుల్గా అయిపోతాయి కర్రీ అనేది. ములక్కాయ ముక్కలు కూడా చాలా ఈజీగా మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, కొద్దిగా వాటర్ పోసిన తర్వాత దోసకాయ నీరు, టొమాటో నీరు అన్నీ వచ్చాయి. ములక్కాయ ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా నేను కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి దింపేసుకుంటే మునక్కాయ దోసకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, మునక్కాయ ముక్క చక్కగా మగ్గిపోయింది. సో ఒక 2 మినిట్స్ ఉండి దించేసుకుంటే కర్రీ అయితే రెడీ. వేడి వేడి అన్నంలో ఇలా ములక్కాయ టొమాటో దోసకాయ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తారు మీరు, అంత బాగుంటుంది. సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండి.